హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేపట్టినటువంటి చలో మెడికల్ కాలేజ్ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది సక్సెస్ అనడం కాదు, గ్రాండ్ సక్సెస్ అంటారు. గ్రాండ్ సక్సెస్ అయింది అనడానికి నేను ఉట్టి మాటలు కాదు, మీకు కొన్ని ఎవిడెన్స్ కూడా చూపిస్తా. ఇందులో ఒక్క వీడియో క్లిప్ చూపిస్తా, అది ఈరోజు కార్యక్రమానికి అదే హైలైట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీ అధికారంలో లేదు, ప్రశ్నిస్తే కేసులు పెడతా ఉన్నారు, భయపెడతా ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ధైర్యంగా వాళ్ళు చేసినటువంటి ఒక పని పెద్ద చర్చకు దారి తీసింది. ఏంటనేది ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మీకు చూపిస్తా. సాధారణంగా ఒక ధర్నా, ఒక కార్యక్రమం ఏదైనా చేపడితే అది బలవంతపు ప్రోగ్రాం అయితే కనుక సక్సెస్ కాదు. అది పార్టీ పిలుపునిచ్చిన కూడా ఏదో నామకవాస్త చెయ్యాలంటే చేస్తారు. గతంలో కదా టీడీపీ పార్టీ కొన్ని ధర్నాలు చేసింది, అది ప్రజల స్పందన లేదు, పార్టీ కార్యకర్తలు కూడా ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి లేదు, మనం చూసాం గతంలో. ఇక్కడ ఈరోజు వరుస పెట్టి రైతులకు సంబంధించి అనుకోండి, విద్యార్థులకు సంబంధించి అనుకోండి, జగన్ గారు ఏ పిలుపునిచ్చినా కూడా అది సక్సెస్ఫుల్గా ఆ పార్టీ క్యాడర్ చేస్తూ ఉన్నారు. అంతకు మించి ఒకదానికి మించి ఒకటి సక్సెస్గా చేస్తాను. ఈరోజు చలో మెడికల్ కాలేజ్ కూడా అద్భుతమైనటువంటి సక్సెస్ అయ్యింది. ఈ 15 నెలల కాలంలో కూటమికి ఎంతో కొంత ఈ పథకాలు ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు కదా, ఎంతో కొంత మంచి పేరు వస్తున్నటువంటి క్రమంలో ఈ మెడికల్ కాలేజ్ పీపీపీ మోడల్ ప్రైవేట్ పరం చేయడం అనేటువంటి ఒక పెద్ద అంశం ఏదైతే ఉందో ఇది పెద్ద మైనస్గా మారినటువంటి పరిస్థితి. సో ఈ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలిపెట్టకూడదని, ఎందుకంటే ఇది రెండు పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు. ఇది జగన్ గారికో లేకపోతే చంద్రబాబు గారికో పవన్ కళ్యాణ్ గారికో ఇంకొకరికి సంబంధించింది కాదు, రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించింది, రాష్ట్ర ప్రజల యొక్క ఆస్తికి సంబంధించినటువంటిది. ఇది ప్రజల సొమ్ముతో కట్టిన కాలేజీలు. సో మరి ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బాధ్యత తీసుకొని ప్రశ్నించాల్సిన అవసరం వైసీపీ పార్టీకి ఉంది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ అంశాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇక్కడ ఈ అంశంతో ప్రజలను, ఏపీ ప్రజలను, తన సొంత పార్టీని, అదేవిధంగా ఈ కూటమికి సంబంధించినటువంటి నాయకులను అందరూ కూడా అలర్ట్ అయ్యారు. మనం చూసాం ఈ 4-5 రోజుల కాలంలో మెడికల్ కాలేజ్ ఇష్యూ వచ్చినప్పుడు ఇది అబద్ధం అని చెప్పడానికి విశ్వ ప్రయత్నం చేశారు కూటమి నాయకులు. వాళ్ళు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు, అసలైనటువంటి నిజాలు ఇవని చెప్పి వైసీపీ పార్టీ ప్రతిదీ కూడా ప్రతి మెడికల్ కాలేజీకి వెళ్ళి ఎవిడెన్స్ తీసుకొచ్చి మరి వీళ్ళ తప్పులను ఎత్తి చూపేటువంటి కార్యక్రమం కూడా చేశారు. ఈ క్రమంలో మరి 2 తెలుగు రాష్ట్రాలు అనుకోండి, వేరు దేశాలలో ఉన్నటువంటి మన తెలుగు వారు అనుకోండి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారందరూ కూడా జగన్ గారికి మద్దతు తెలిపినటువంటి పరిస్థితి సోషల్ మీడియా వేదికగా. ఇది సక్సెస్ కాదా అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ చూడండి, కార్యక్రమం చేస్తున్నారు అనగానే అనేక అడ్డంకులు సృష్టించారు. ముందస్తు అరెస్టులు, ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడ ఈ నాయకులు పోతున్నారంటే అక్కడికి వెళ్ళి అరెస్టులు చేయడం, బారికేడ్లు పెట్టడం, భయపెట్టడం, ఇవన్నీ చూసాం. అయినా కూడా వాటన్నింటినీ దాటుకొని ఈరోజు ప్రోగ్రామ్ ఇది చూడండి. వచ్చారు అనడానికి, ఎందుకంటే వీళ్ళు కట్టినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటివి పూర్తయినటువంటి మెడికల్ కాలేజీల దగ్గరికి వెళ్ళి ఆ కాలేజీల యొక్క పరిస్థితి ఏంటని చూపించి నిర్మాణం చేపట్టారా లేదా, మరి ఇది ప్రైవేట్ పరం చేయకూడదు అనేటువంటి ఒక నిరసన కార్యక్రమం ఏదైతుందో ఈ రకంగా మరి ఇంతమంది వచ్చారు చూడండి. ఇదిగో విద్యార్థి విభాగం అనుకోండి, సాధారణ ప్రజలు అనుకోండి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు అనుకోండి, నాయకులు, వాళ్ళందరూ కూడా. ఓకే, ఇది ఆదోనిలో మహిళా లీడర్లు, వైసీపీకి సంబంధించిన మహిళా లీడర్లు. ఇక్కడ చూడండి, కాలేజీల దగ్గరికి పోయి నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే ఆ రకంగా లాఠీలతో కొడుతున్నా కూడా అక్కడ ఆగల.
లాఠీలు కొట్టి కేసులు పెట్టి మేము భయపెట్టిస్తామంటే వాళ్ళు ఎవరు భయపడలే. ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రజలకు సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు పోయారు. ఇది ఇక్కడ చూడండి మార్కెట్లు. హాస్పిటల్కి పోవాలన్నా పంపించే పరిస్థితి లేదు, ఇట్లా ఈ రకంగా మార్కెట్లు పెట్టారని చెప్పి అక్కడ మాట్లాడుతున్నది. అంటే భయం ఎక్కడ సక్సెస్ అవుతుందో ఈ ప్రోగ్రామ్ అని చెప్పి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఎవరు రాకుండా ఉంటారు. కాబట్టి ఇది ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు అనేది కూటమి యొక్క కుటిల ప్రయత్నం పోలీస్ అధికారుల ద్వారా చేసిందనేటువంటిది ఒక చర్చ. ఆ భయంతోనే ఇవన్నీ చేస్తారనేది వైసీపీ. అయినా ఆపగలిగారా? ఆపగలిగే పరిస్థితి లేదు. కంఫర్ట్ లేదా మనకి? మిమ్మల్ని అడుగుతున్న కంఫర్ట్ లేదా మనకి? మన కంఫర్ట్ లేదా? ఇది మెడికల్ కాలేజ్ కాదా? అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇది కాలేజ్ కనపడటం లేదా? కనిపిస్తుంది కదా. మంత్రి గారు కానీ సవిత గారు కానీ మన కాలేజ్ లేదని చెప్పారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఆశ్చర్యం ఏంటంటే నువ్వు మెడికల్ కాలేజీ చేయలేదు, మెడికల్ కాలేజీ కట్టలేదు, ఈయన మెడికల్ కాలేజ్ కట్టానని చెప్పి అబద్ధం చెప్పుకుంటున్నా. అంటే మెడికల్ కాలేజ్ కట్టండి, మరి మీరెట్లా 10 మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తానని చెప్పి జీవో ఇస్తారయ్యా? మరి జగన్ మెడికల్ కాలేజీలే చేయలేదు, మరి ఎట్లా జీవో ఇస్తున్నారు? ఆశ్చర్యంగా లేదు? ఇది ఆశ్చర్యంగానే ఉంటాయి. వాళ్ళు ఏం చెప్పినా ఆశ్చర్యమే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అడ్డుకునే ప్రయత్నం. ఈ ప్రోగ్రాంలో ఇదే హైలైట్ అని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. చూడండి ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనడానికి ఇది ఒక నిదర్శనం అన్నమాట. వాళ్ళు కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చినటువంటి సాక్షి మీడియాను కూడా ఎట్లా దొబ్బేస్తున్నారో చూడండి. నిజంగా అక్కడ ఆ జర్నలిస్ట్ని ఒప్పుకోవచ్చు ధైర్యానికి. ఒకసారి చూడండి. మిగతా మీడియా వాళ్ళు వెళ్ళారు, సాక్షిని పంపలేదు. సో వాళ్ళని పంపండి, నేను ఆగిపోతా. పంపితే అందరం పంపండి, లేకుంటే అందరం ఆపేయండి. సో ఇది ఇక్కడ జరిగినటువంటి ఇష్యూ. అండ్ అదేవిధంగా పులివెందులకు సంబంధించిన ఒక వీడియో చూడండి, ఎలా మాట్లాడారు వాళ్ళు. ఆ వ్యక్తి అడిగిన దాంట్లో తప్పే ఉంది? వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటనే అది కదా, నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని. మరి 10 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ఎందుకని మీరు ప్రశ్నించడం లేదని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఆన్సర్ ఇవ్వాలి డిప్యూటీ సీఎం గారు. ఇప్పుడు మౌన దీక్షలో ఉంటారు వాళ్ళు. సో ఈ రకంగా జగన్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీలు, నిర్మాణం పూర్తయినటువంటి మెడికల్ కాలేజీలు అన్నీ కూడా మరి ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం, ఇవి ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అనేక చోట్ల ఆపారు. మచిలీపట్నంలో పేరినాని గారిని ఆపడం కానీ, వేరు వేరు ప్రాంతాలలో కాసు మహేష్ రెడ్డి గారిని,
ఇట్లా వైసీపీకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా విడుదల రజనీ గారిని ఇట్లా అందరినీ ఆపేటువంటి ప్రయత్నం చేశారు. పేర్ని నాన్నగారు ఒక మాట చెప్పారు, ఈ 15 నెలల కాలం 2 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినారు, కనీసం 5,000 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేరని చెప్పి ఒక క్వశ్చన్ వేశారు. మరి విజనరీ అంటారు కదా, మరి ఈ మెడికల్ కాలేజీలు కట్టడానికి చేత కావట్లేదు, తెచ్చినే నిలబెట్టుకోలేకపోతున్నారు కదా అని చెప్పి క్వశ్చన్ వేశారు. ప్రజల మద్దతు ఉంది, నిజమే వాళ్ళు చెప్తున్న దాంట్లో తప్పే ఉందని చెప్పి ప్రజలు కూడా వాళ్ళ మాటలతో ఏకీభవిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి. సో ఇట్లా మొత్తానికైతే ఈ ప్రోగ్రామ్ను అడ్డుకోవాలని ఈ కూటమి ప్రయత్నం చేసినప్పటికీ ఆపలేకపోయారు. వీళ్ళైతే ప్రజలకు చెప్పాలనుకున్న విషయం వీళ్ళు చాలా సక్సెస్ఫుల్గా చెప్పారు అనడానికి ఇవన్నీ కూడా పెద్ద ఎగ్జాంపుల్. సో మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీ ప్రాంతాలలో ఈ కార్యక్రమం ఏ రకంగా జరిగిందనేటువంటి అంశాలకు సంబంధించి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.